హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి రోజ్ డే విషెస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో రోజ్ డే వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేయాలనుకుంటాను. ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో ఉంటుంది, ఆ ఫోటో అనేది ఫ్రంట్కి వస్తుంది. ఫోటో అనేది వెనక వైపు పోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇంకో ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో కూడా వెనక వైపు పోవాలంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది. సో ఇట్లా పోయిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫుల్ ఫోటో ఉండాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫుల్ ఫోటో మాత్రం ఉండాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకోండి పెద్దగా. మీకు ఎంత కావాలంటే అంత ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్లైడ్ రైట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత పార్టికల్ వీడియో అనేది ముంగటికి వస్తుంది. సో ఫ్రెండ్స్, మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది చిన్నగా ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత కింద ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఫ్రెండ్స్, లిరికల్ వీడియో అనేది రైట్ సైడ్కి అన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.